తిరుపతిలో మున్సిపల్ బాండ్ల జారీపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 151 వ్యతిరేకిస్తూ వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధి పేరుతో బాండ్ల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. మున్సిపాలిటీలు ఇప్పటికే లోటు బడ్జెట్తో నడుస్తున్న పరిస్థితుల్లో బాండ్ల ద్వారా సేకరించిన నిధులు తిరిగి ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. చిన్న వ్యాపారులు, బిల్డర్లు, భవన యజమానులపై ఒత్తిడి తెచ్చి బాండ్లు కొనిపించే అవకాశం ఉందని ఆరోపించారు. బాండ్ల జారీ నిర్ణయం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భూమన తెలిపారు. పరంధాముడు, పురంధరుడు, శ్రీ మహావిష్ణువు వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన నిర్వహింపబడుతున్నటువంటి పాలక మండలి నేతృత్వంలో ఎంత దారుణాలు వరుసగా జరుగుతున్నాయి అంటే, ఇప్పటి వరకు మేము అనేక రకాలైనటువంటి లోపాలను పదుల సంఖ్యలో ఎత్తి చూపినాం. ఎవరో ఒక వ్యక్తి నకిలీ టీటీడీ ఆర్డర్స్ను సృష్టించి ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షల రూపాయలకు అమ్మినారు అంటే దాన్ని విజిలెన్స్ వాళ్ళు కనుక్కోవటమే లేదు అని అంటే, బాధితులు వాళ్ళుగా బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు పెడబొబ్బు